जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका ढमड्ढमड्ढमड्ढमन्निनादमड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम् जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्पनिर्जरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टभावके किशोरचन्द्रशेखरे रतिप्रदक्षिणम् मम सदा शिवं भजाम्यहं सदा शिवम् కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజరాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట దానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవ కోటి నోడా నీవు ఆత్మలింగాని మాయ
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా.
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆది దంపతులకు జరిగే అభినవ పరిణయము కనుగొను వారలకు ఇది కళ్యాణప్రదము.
दीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्षप्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं डडं दं डडं दं डडं दं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योग జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలో నా హారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమా కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ నేను సుట్టమోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేలా ఒక్క పొద్దు జాగారాలకు తీటుగా చక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేరు నీకున్న అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు కోరితే శోకమ్ము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు నాలోన గల
పొందగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు విఘ్నేశ్వరనామ సురేశ Hey,
చంద్రమలోకమవడం పూర్వం మంగళం సావధాన సుమూర్తే
అలాగే రాధాకృష్ణ గారు మరి వీరందరి ఆధ్వర్యంలో సాయి శర్మ గారు ప్రథమ శర్మ గారు నిర్ణయించిన విధంగా మరి ఆ యొక్క ముహూర్తం ఇప్పుడు మనందరం కూడా జరుపుకున్నాం. కొంచెం సమయం, ఎందుకంటే ఇప్పుడే ప్రారంభం కాబట్టి, ఈ సంవత్సరమే కొత్త కాబట్టి ఇప్పుడు అన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మనం అన్నీ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా సాంప్రదాయంలో లోటు లేకుండా, భక్తి పద్ధతుల్లో లోటు లేకుండా మరి సాయి శర్మ గారు అందరికీ మంచి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చి మరి తలంబ్రాలు చేయడమే కానీ మరి నిన్న నుంచి కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మరి నిన్న కార్యక్రమాలన్నీ కూడా మనం మరి కూరలు పెట్టడం, తలంబ్రాలు మరి మాటల చేత ముఖ్యంగా తలంబ్రాలు కల్పించడం, అలాగే మరి ఈ రోజు నుంచి కూడా గణపతి పూజ పుణ్యవాసన కార్యక్రమాలు, మరి గర్భాలయంలో స్వామివారి గర్భాలయంలో స్థానిక ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు ఆంజనేయ స్వామికి, అలాగే ఈ రోజునే మరి దాతల ఇంటి నుంచి కూడా తలంబ్రాలు, అలాగే పట్టు వస్త్రాలు తీసుకురావడం, స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడం, ఉత్తరించడం, మరి అన్ని కూడా ఏర్పాటు చేసుకొని సమయానికి ఒక అరగంట ముందు మీ అందరి సహాయ సహకారాలతో మరి స్వామివారి శివుడి ఆజ్ఞ లేని శ్రీమయాకుంటది అన్నట్టుగా మరి మీ అందరూ కూడా ఎంతో మహాభాగ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే
నేను ఈ లోపలికి రావడం ఈ ఫస్ట్ టైం లోపలికి రావడం చాలా మేము ఆశ్చర్యపోతున్నాం. లోపలికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు ఉన్నది ఇంటి ముందు అయితే మీరందరూ కూడా ఆ రంగవల్లులు మీరందరూ కూడా మన ఇంటి కారణంగా మన దేవుని కళ్యాణం మంచి కళ్యాణంగా భావించి ఆ రంగవల్లులు కానీ అలుగుబూతలు కానీ మీరందరూ భక్తి శ్రద్ధలో కనబడడం కానీ చాలా ఆనందం అనిపించింది నాకు. అలా ప్రతి ఇంటి నుంచి కూడా మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం స్వామివారి కళ్యాణాన్ని లోక కళ్యాణాత్మకై నిర్వహించే కార్యక్రమం. మరి దేవాశంకరుడు కోరించే తరుగా పొంగ బంగారమై మనకు వరాలిచ్చినటువంటి ఆ దేవుడు మరి మన ఆదిదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు. మరి అలాంటి ఆ దేవుని యొక్క కళ్యాణాన్ని మనం కల్పించుకోవాలి, మనం కూడా జరిపించుకోవాలనేటువంటి ఆలోచన మన గ్రామ పెద్దలకు కలగడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. మరి అలాంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇంతకుముందు ఈ సంఘటన చిత్రంలో వర్షాన్ని అందరితో నడిపించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా స్వామి ఈ కళ్యాణాన్ని ఇదే విధంగా మేము జరిపించుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా వర్షే కళ్యాణ మహోత్సవ కర్మని రూపోత్సవ దీపోత్సవ నేత్రోత్సవ పక్షోత్సవ మహోత్సవ వసంతోత్సవ నిత్యోత్సవ కళ్యాణోత్సవ అని అంటారు. అంటే స్వామివారి కళ్యాణాన్ని నిత్యము జరిపించవచ్చు, పక్షం రోజులు జరిపించవచ్చు. పక్షం అంటే 15 రోజులు. అలాగే కొన్ని బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సమయంలో కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలు కల్పించవచ్చు. దీపోత్సవ దీపోత్సవ నేత్రోత్సవ పక్షోత్సవ మహోత్సవ వసంతోత్సవ కొన్ని పండుగ ప్రమాణాలతో కూడా స్వామివారి కళ్యాణం జరిపించవచ్చు. అలాగే ఇలా సంవత్సరానికి ఒకవారు కూడా జరిపించవచ్చు దాని యొక్క అర్థం అన్నమాట. అందుకే నిత్య కళ్యాణం పచ్చపౌర్ణం అంటారు. మహాక్షేత్రాల్లో జరుగుతుంటుంది. మనం రోజు చూస్తాం, టీడీఎన్ ఛానల్లో చూస్తున్నాం. టీడీ ఛానల్లో స్వామివారి కళ్యాణం మన తిరుపతిలో జరుగుతుంటుంది, అలాగే శ్రీశైలంలో జరుగుతుంటుంది, అలాగే జన్మవాడలో జరుగుతుంటుంది, యాదగిరిలో జరుగుతుంది. ఈ నిత్య కళ్యాణం జరిగినాక ఏం జరుగుతుంది కదా అంటే అక్కడ 365 రోజులకు ఎలాంటి దోషాలు అనేటువంటి ఉంటారన్నమాట. అంటే అక్కడికి వెళ్ళి మనం ఎలాంటి కార్యక్రమాన్ని చేసుకున్నా సరే ఏదైనా ఆటంకం వచ్చి ఆ కార్యక్రమాన్ని మనం జరిపించుకోలేక పట్టణాలు అయితే సంఘాలు అందరికీ 6 వాయిదాలను పెద్దవాళ్ళు మరి అలా అక్కడ ఎలాంటి శుభాశుభాలు కలగలేకుండా నిత్య కళ్యాణం పట్టుకోవడం అనగా అందుకే వర్షే ఎందుకంటే మన గ్రామంలో మనందరం వ్యవసాయ ఆధారితమైనటువంటి గ్రామం పని చేసుకుంటే సర్వాధిక ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు రాత్రి తెల్లవారు కూడా చాలా ఉంటారు. మరి ఇదంతా కూడా మనం చేసేది ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు చేసేటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధతో చేస్తే అనేకమైనటువంటి విశేషమైనటువంటి శ్రద్ధ లభిస్తుంది. మనకి ఎంతసేపు అంశైపోవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత మనం మన ఎదురు ఉంటాం. మరి 2 గంటల ప్రయత్నానికి కేవలం 2 గంటలైనా ఇక్కడ కూర్చోంత సేపు కూడా మనసు కూడా మంత్రం వచ్చే క్రీడామచ్చే మీరు మంత్రం మధ్యలో కానీ మీరు కూర్చున్న సమయంలో క్రీడామధ్యలో కానీ ఖాళీగా కూర్చున్న సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి. మీరు ఎవరు దయచేసి మాట్లాడవద్దు. కంకణాలందరూ కూడా మీరు పూజ చేసినటువంటి కంకణాలందరూ కూడా మీరు కడుతున్నాం. ఎంతమంది వచ్చిన కంకణాలు ఉన్నాయి? దాదాపు 2000 మంది కట్టేటువంటి కంకణాలు ఇక్కడ ఉన్నాయి. మీరందరూ దయచేసి మాట్లాడుకుంటూ ఉండాల్సిందిగా మరొకసారి మీరు చూస్తాం. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండాలి. గోత్రం పాలకాయ గోత్రపురస్కార గణపతి హరినామస్కార లక్ష్మీనామస్కార పవన్నామస్కార శ్రీనివాసనామస్కార సగుణమస్కార రాహ గోత్రపురస్కార గోత్రపురస్కార
वेंकटेशनामदेश्य आदेशनामदेश्य सूर्यप्रकाशनामदेश्य पद्मनामदेश्य रामनामदेश्य पवननामदेश्य विष्णुनामदेश्य श्रीनामदेश्य सर्वप्रकाशनामदेश्य सर्वप्रकाशनामदेश्य अभिनामदेश्य रामनामदेश्य श्रीनामदेश्य विष्णुनामदेश्य सर्वप्रकाशनामदेश्य रामनामदेश्य रामनामदेश्य लक्ष्मीनामदेश्य विराजनामदेश्य पूर्णनामदेश्य हरिनामदेश्य शांतनामदेश्य सर्वप्रकाशनामदेश्य गोत्रनामदेश्य बालगोत्रनामदेश्य राजनामदेश्य विष्णुनामदेश्य हरिनामदेश्य राजनामदेश्य लालनामदेश्य श्रीनामदेश्य कृष्णनामदेश्य सहस्रनामदेश्य शिवाजनामदेश्य वीरमनामदेश्य सर्वप्रकाशनामदेश्य सुप्रगोत्रनामदेश्य हरिनामदेश्य रामनामदेश्य कनादनामदेश्य लक्ष्मीनामदेश्य आर्यनामदेश्य तेजनामदेश्य विश्वनामदेश्य आर्यनामदेश्य सर्वनामदेश्य पूजनामदेश्य सर्वनामदेश्य हरिनामदेश्य राधानामदेश्य सर्वनामदेश्य सर्वनामदेश्य समाजनामदेश्य आदरनामदेश्य अनदानामदेश्य सर्वनामदेश्य उत्तम आर्यनामदेश्य करुणानामदेश्य लक्ष्मीनामदेश्य सर्वनामदेश्य सर्वप्रकाशनामदेश्य అందరూ కూడా धर्म अर्थ भाव्य मोक्ष चतुर्थ परपुरुषार्थ सिद्ध्यर्थं मनोविष्ट परा सिद्ध्यर्थं अस्य श्री रामकृष्णाय संपूर्णप्राप्त्यर्थं आयारोग्य शाश्वत ऐश्वर्याभिवृद्ध्यर्थ मंत्रयंत्र तंत्र शल्य जमोनिका भूता प्रेता शाना शाग्रे धाग्रे शाग्रे धाग्रे हाग्रे ब्रह्मराक्षसा रक्षा सुरसुरा सर्पसुराना तस्करा सुरा विपत्तरा ज्वाला अपरा भवती श्री पार्वती अनुग्रह शिवपार्वती कल्याण महोत्सवाख्यं धर्मवर्षे आहो अदा कन्यादानसमये अदृष्टावृतो ब्राह्मणेभ्यः शिवमस्तु అందరూ కళ్ళు మూసుకోండి అందరూ అనుకోండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ శివ పార్వతుల కైలాస శిఖరాన కళ్యాణ మహోత్సవం ధర్మ కరిష్యే కన్యాదానం సంప్రదే నమః సంప్రదే నమః సంప్రదే నమః ఇది భక్తులు భార్యలు తర్వాత పిల్లలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ సంతానం మనసులో ఒప్పుకోవడమ్మా శివుడు నమ శివాయ అని మనసులో సంకల్పించుకొని కళ్ళు తెరవండి.